అన్న ఏం పేరే? మార్కొండ. ఎట్లుంది అన్న అచ్చంపేట? ఎట్లుంది తెలంగాణ? ఎట్లుంది కాంగ్రెస్ లా? తెలంగాణ టైంలో మంచి ముద్దుగున్నది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడమే కానీ ఏ హామీని కూడా వాళ్ళు జనాలకు ఇచ్చింది లేదు. ఎన్నో హామీలు ఇచ్చిర్రు, అన్నీ ఉట్టివే. ఇప్పుడు కేసీఆర్ చేసిన పనులు వీళ్ళు ఎక్కడ చూడాలంటే ఈ కాంగ్రెస్ నాయకులు మొత్తము నార్లాపూర్ అని మన దగ్గర కొల్లాపూర్ దగ్గర ఉంటుంది, అక్కడ ఒక ప్రాజెక్టు కట్టిండు. మన సారు ఏం చేసినంటే ఆయన ఒక 65 టీఎంసీలు మన తెలంగాణ కోసము మహబూబ్ నగర్కి ఇవ్వడానికి, ప్లస్ జడ్చర్లకి ఇవ్వడానికి, హైదరాబాద్కి ఇవ్వడానికి, కొల్లాపూర్కి ఇవ్వడానికి, అచ్చంపేటకి ఇవ్వడానికి ఆయన ఒక 65 టీఎంసీలతోన ఒక ప్రాజెక్టు చేసిండు. ఎక్కడ? నార్లాపూర్ దగ్గర వచ్చేస్తే ఒక 15 టీఎంసీలు ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏదుల రిజర్వేర్ అని ఒకటి కట్టిండు. ఏదుల రిజర్వేర్ దగ్గర అది ఒక 6 టీఎంసీలు. అక్కడి నుంచి ఏదుల రిజర్వేర్ నుంచి కుమ్మేర ఎక్కడ ఉంది? ఒట్టెం ప్రాజెక్టు అక్కడి నుంచి అక్కడికి దాదాపు ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళా సొరంగంతో తీసుకుపోయి నీళ్ళు ఒట్టెముల ఒక ప్రాజెక్టు కట్టి ఒట్టెం ప్రాజెక్ట్ అని పెట్టి అక్కడ 17 టీఎంసీలు నీళ్ళ సామర్థ్యం కలిగే ప్రాజెక్టు కట్టిండు. అక్కడి నుంచి మళ్ళీ కర్వేన ఒక ప్రాజెక్ట్ ఉంది, అక్కడ ఒక 18 టీఎంసీలు కట్టిండు. అక్కడ నుంచి ఉదండపూర్ అని ఉంది, ఉదండపూర్ దగ్గర ఆడ ఒక 17 టీఎంసీలు కట్టిండు. ఈ ప్రాజెక్టులు అన్నీ ఎవరి కోసరం? ఆయన కోసమా? ఈయన అప్పు చేసిండంటే ఎందుకోసం చేసిండబ్బా? ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాడు కాబట్టి ఈ ప్రాజెక్టులకు పనికి ఏదైనా తెచ్చి ఉండొచ్చు అప్పు. పనులు అయితే చేసిండు కదా. ఈ పనులు ఎంతవరకు 90% కంప్లైంట్ అయినాయి, ఇంకో 10% ఉన్నాయి. పని చేసినప్పుడు అప్పు కదా. ఎవడన్నా చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఒక 10 లక్షలు వాడి దగ్గర ఉంటాయి. వాడు ఏం చేస్తాడు? ఇంకొక 10 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటాడు. లేకుండానే నేను పరిపాలన చేస్తున్నా అంటున్నాడు కానీ అప్పు లేకుండా పరిపాలన చేస్తున్నాడా? ఇప్పటికే 80 లక్షల కోట్లు అప్పు తెచ్చిండని అంటున్నారు అందరూ. ఆయనది కూడా 4 రోజులు అయితే బయట పడుతుంది కదా, పడకుండా ఉండదు కదా. ఇప్పటికే అప్పు కొడతలేదని పోయిండు, అప్పు తెచ్చిండు, ఇచ్చేటోడు ఇస్తలేడు అని అంటున్నాడు. అంటే ఇచ్చినోడే మళ్ళీ పదే ఇస్తారా? ఏదైనా పని చేస్తే ఇస్తారు. ఏదన్నా మనం ఒక ఇల్లు కట్టడానికి ఇల్లు ముందర పెట్టుకుంటే ఎవడన్నా నేను ఇల్లు కట్టుకుంటున్నా డబ్బులు అంటే ఇస్తాడు, కానీ ఊరికేనే తిరుగుకుంటూ ఉంటే ఎవడన్నా ఇస్తాడా? అట్లా కేసీఆర్ చేసిన పనులు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఏది కలెక్టర్ ఆఫీసులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ప్రాజెక్టులు కానీ ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయనకు అప్పు ఇచ్చిండ్రు, కట్టిండు. ఆయన ఏది కాదు, అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ మాటలు, అన్ని ఉత్తితి మాటలే. అవి అన్ని డోక్రా మాటలు, అన్ని నమ్మలేని మాటలు. జనాలను నమ్మించడానికి వాళ్ళు ఎలక్షన్ ముందల మేము 2500 ఇస్తాము, 4000 ఇస్తాము, 6000 ఇస్తామని చెప్పారు. కానీ అవన్నీ ఉట్టి మాటలే. 15,000 రైతులకు ఇస్తామన్నారు, ఒక్కనికన్నా ఇచ్చిరా? ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఒక్కనికన్నా ఇచ్చిరా? ఇయ్యలేదు. వాడికి ఎవరికి ఇస్తాడు? ఏదో ఉట్టి మాటలు చెప్పిండు, గద్దె ఎక్కిండు, చలో. ఇంకోటి కూడా ఇప్పుడు ఇక్కడ ఈ అచ్చంపేట గడ్డ మీద ఇక బీఆర్ఎస్ కు లేదు, ఇక మొత్తం అయిపోయింది, కథం అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గోల బాలరాజు గారు పార్టీ మారిర్రు. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండే కదా, ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వ్యక్తిగతాల మీద ఉంటది. పార్టీ అనేది ఒక కారు గుర్తు అనేది ఎవరి గుండెల్లో పాతకపోయింది. అది ఈరోజు కారు గుర్తు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఓట్లు అడగమని ఊర్లలోకి వచ్చి అడిగే పరిస్థితి లేదా? ఓట్లు అడిగితే అప్పుడు తెలుస్తుంది కారు ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా. ఇప్పుడు అడిగే పరిస్థితి కూడా వస్తుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లకు సిద్ధం అవుతుంది. ఇప్పటిదాకా మా అధినేత కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఏం చెప్పిండు? వస్తే ఒకరొకరికి 40,000 బాకీ పడ్డారు, 20,000 బాకీ పడ్డారు, 50,000 బాకీ పడ్డారు. వాడు అవన్నీ అడగండి అమ్మా అని చెప్పిండ్రు. అదే విధంగా అడుగుతారు, ముడ్డి మీద అన్నిసి తోలిస్తారు. కానీ వాళ్ళకి ఎవడు ఓట్లు వేయడు, ఏట్లు తప్ప ఓట్లు ఉండవు వాళ్ళకు. అడుగుతారా? అడగడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు, అడగడానికి 100% సిద్ధంగా ఉన్నారు. సరే 100లో ఒక 80 మంది అడుగుతారు, 20 మంది అడగకపోవచ్చు, కానీ 80 మంది అయితే అడగడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏ మాత్రం ఉందామని ఇప్పుడు కేటీఆర్ గారు ఒక బాకీ కార్డు అని చెప్పి రిలీజ్ చేసిర్రు. గతంలో 6 గ్యారెంటీలు అని చెప్పి వాళ్ళు ఒక కార్డు రిలీజ్ చేసిర్రు. నిజంగా బాకీ ఉన్నారా వాళ్ళు? వాళ్ళేమో మొత్తం చేసుకుంటున్నాం, అన్నీ అయిపోతున్నాయి అని చెప్తా ఉన్నారు. అది వాస్తవం భయ్ సాబ్. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, మీ రిపోర్టర్లకు కూడా తెలుసు కదా, అతను 2,500 ఇస్తున్నాడు 18 ఏళ్ళు నిండిన మహిళకు. ఎవరికైనా ఇచ్చిండా? ఎవరికి ఇవ్వలేదు కదా. 4,000 పింఛన్ ఇస్తున్నాడు, ఇచ్చిండా ఎవరికన్నా? ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. మరి ఏమి ఇవ్వకున్నా కూడా నా పాలననే సంతోషంగా నడుస్తుంది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు. ఈ 5 ఏళ్ళు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఎట్లా వాళ్ళకి పబ్బం గడుపుకోవాలి, పోవాలి.
ఆ విధంగా నడిపిస్తారు వాళ్ళు, అంతేగాని అన్ని పనులు వాళ్ళు ఏం చేయరు, ఏ హామీలు ఇయ్యరు, అందరిని మోసపూరిత మాటలు తప్ప వాళ్ళు ఏం చేసే పని ఏం లేదు. ఇంకో 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా నేనే ఉంటా, ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాలు కాదు, ఈ 5 సంవత్సరాలు ఉండడానికే గొప్ప. ఈ 5 సంవత్సరాలు ఉంటారా, లేకపోతే తన్ని తరిమేసి ఇంకెవడన్నా మళ్ళీ ఎక్కి సీటు మీద కూర్చుంటారా, అది దిక్కు లేదు. కానీ నువ్వు 10 ఏళ్ళు ఉండడానికి ఆలోచన, అది తప్పు ఆశ. కనీసం తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం పక్కన పెట్టినా ఆయన సంబంధించిన ఏరియా ఇది, నేను నల్లమల పులిని పాలమూరు బిడ్డని అని చెప్తా ఉంటాడు. మరి ఈ ఏరియానన్నా డెవలప్మెంట్ చేసుకోలేదా? రేపు తెలుస్తుంది కదా, రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ ఏరియాలో డెవలప్ చేయడానికి ఆయన ఏం ప్రాజెక్టు మొదలు పెట్టిండు. ఈ ఏరియాలోనే ఇప్పుడు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా ఉంది, నాగర్ కర్నూలు జిల్లాలోనే కొల్లాపూర్ ఉంది. కొల్లాపూర్ నార్లాపూర్ ప్రాజెక్ట్ ఏడుంది, కొల్లాపూర్లోనే ఉంది. ఏదుల ప్రాజెక్టు ఏడుంది, నాగర్ కర్నూలు జిల్లాలోనే ఉంది. పొట్టెం ప్రాజెక్ట్ ఏడుంది, నాగర్ కర్నూలు జిల్లాలోనే ఉంది. కాబట్టి మరి ఈ 4 ప్రాజెక్టులు అయితే మరి అతను కంప్లైంట్ చేసుకోవాలి కదా. దాని మీద ఆల్రెడీ వాళ్ళకి రూపాయి డబ్బులు ఇయ్యక, తట్టెడు మన్ను ఇయ్యక వాళ్ళు ఆల్రెడీ పనులు బంద్ చేసుకొని కాంట్రాక్టర్లు తట్టాబుట్ట మూసుకొని కూర్చున్నారు, క్యాంపులు కాల్ చేసుకున్నారు. ఎస్ఎల్బిసికి సంబంధించి ప్రారంభించారు, మళ్ళీ పునఃప్రారంభం అయిందా, అది ఎట్లా ఉంది? ఈ చెప్తారు పునఃప్రారంభం అని చెప్తారు. వాళ్ళు పోయిన రోజు ఏదో 4 టెంకాయలు కొట్ట, ఓ 4 జేసీబీలు పెట్ట, 4 రోజులు మట్టి తీయ, మళ్ళీ రోజు కోను. అట్లా కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఉన్న 10 ఏళ్ళల్లో ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా మా ఎమ్మడి వస్తుంటే రండి, మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మీరు ఒక 10 మంది రండి, మేము ఒక 10 మంది వస్తాం, వచ్చి మీకు ప్రాజెక్టు టన్నళ్ళకు లోపలికి తీసుకుపోయి నార్లాపూర్ దగ్గర ఒక్కసారి ఆ మోటార్లు బాహుబలి మోటార్లు అని పెట్టిండు, ఆ మోటార్లు చూపిస్తాము. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేసిండు వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు చూడకుండా ఆ ప్రాజెక్టులకు కూడా దిగడానికి వాళ్ళకి భయం అవుతుంది, ఆ సొరంగంలోకి దిగడానికి కూడా వాళ్ళకి గుండెలు లేవు. వాళ్ళు ఉట్టి భయస్తులు, వాళ్ళు ఏం చేయలేరు. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళీ మోటార్ స్టార్ట్ చేయాలి, నార్లాపూర్ నింపాలి, ఏదుల నింపాలి, ఒట్టెం నింపాలి, కర్వేన నింపాలి, ఉదరణపూర్ నింపాలి, రంగారెడ్డికి మొత్తానికి నీళ్ళు ఇవ్వాలి. అది ఇచ్చేది ఎవరు? కేసీఆర్ వస్తాడు, కేసీఆర్తోనే అవుతుంది, కేసీఆర్ చేస్తాడు. అది రేవంత్ రెడ్డితోనే అయ్యే పని కాదు. తట్టేడు మట్టి తీయలేడు, ఒక్క మోటార్ కూడా ఆన్ చేసి దాంట్లో నీళ్లు దుంకియలేడు. ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి గారు నేను అన్ని ఇస్తా ఉన్నా, అన్ని చేస్తా ఉన్నా, రైతులు కూడా ముఖ్యంగా నా పాలనలో సంతోషంగా ఉన్నారు, రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, తట్టాబుట్ట మూసుకొని నువ్వు కొండారెడ్డిపల్లి, హైదరాబాద్లో కూడా ఉండనియారు, కొండారెడ్డిపల్లిలో వచ్చేసి అదేందో రోడ్డు ఇస్రం చేసుకున్నాడు. ఈ మధ్యలో అతని కంపౌండ్ వాళ్ళు కూలగొట్టేసి రోడ్డు ఇస్రం చేసుకున్నట్టు వచ్చి ఆ ఇంట్లో ఉండడం తప్ప వేరే ఏం లేదు. అతనికి కావాల్సింది అంతే.